హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంసీఎం తెలుగు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఈ రోజు ఈ వీడియోలో సింపుల్ గా టేస్టీగా టమోటా రైస్ ఎలా చేయాలో చూద్దాము. ప్రాసెస్ అయితే ఈ సింపులే. అయితే తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు వేసి కొంచెం వేగనివ్వాలి. తర్వాత ఒక పచ్చిమిర్చి, ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమోటా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. టమోటాస్ తొందరగా సాఫ్ట్ అవ్వాలంటే కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేయండి, తొందరగా సాఫ్ట్ అవుతాయి. తర్వాత రెడీ బాయిల్ చేసిన రైస్ అయితే ఒక బౌల్ లోకి తీసుకోండి. టమోటాలు బాగా సాఫ్ట్ అయిన తర్వాత కొంచెం కారము, పసుపు, కొంచెం మిరియాల పొడి, కొంచెం సాల్ట్ మళ్ళీ అయితే కొంచెం యాడ్ చేసుకోండి. కారం వేసాం కదా, అది కొంచెం పచ్చి వాసన పోయే వరకు కొంచెం బాగా బాయిల్ చేయాలి. తర్వాత రైస్ అయితే యాడ్ చేసుకొని ఒక 2-3 మినిట్స్ బాగా ఫ్రై చేస్తే సరిపోతుంది. ఎక్కువ టైం లేనప్పుడు, నైట్ రైస్ మిగిలినప్పుడు ఇది ఈజీగా చేసుకోవచ్చు అనమాట. మీలో ఎంతమందికి టమోటా రైస్ తెలిసి కామెంట్ చేయండి. స్టార్ట్ అయిన తర్వాత పిల్లలకి లంచ్ బాక్స్ లో కూడా ఈ రెసిపీ చేసి పెట్టచ్చు. సింపుల్ గా అయిపోతుంది, టేస్టీగా కూడా తింటారు పిల్లలు. అయితే నిజంగా చాలా బాగుంది. నేనైతే కారం కొంచెం తక్కువ వేసాను, ఎందుకంటే మా పిల్లలు తిన్నారు కాబట్టి. మీరు కావాలంటే కొంచెం కారం యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. మీకు కూడా టమోటా రైస్ అంటే ఇష్టమా? ఇష్టమైతే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సీ యూ, బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ వరకు చూసారు కదా, నా వీడియోని లైక్ చేయండి. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్ బాయ్.